హాయ్ అందరికీ. ఈరోజైతే సింపుల్గా ఇంకో మంచి ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది అని హెల్దీ కూడా. ఇక్కడైతే ఒక బిగ్ సైజు స్వీట్ పొటాటోని బాయిల్ చేసి ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి. మంచిగా ఉడికిపోవాలి. నెక్స్ట్ అయితే ఈ విధంగా మంచిగా మ్యాష్ చేసుకోండి. పొటాటోతో నార్మల్ పొటాటోతో కూడా చేసుకోవచ్చు, బట్ స్వీట్ పొటాటోతో చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. ఇంకా మీకు స్వీట్ కావాలంటే ఇక్కడ బెల్లం యాడ్ చేసుకోండి. అది వేరే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఇది ఇంకోలాగా ఉంటుంది, మైల్డ్గా. అసలు స్వీట్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు, అంటే ఎక్కువ ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇదైతే బాగా నచ్చుతుందండి. ఇక్కడైతే నేను 1 కప్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసి గోధుమ పిండి వేసుకున్నాను. ఒక్క చుక్క వాటర్ లేకుండా, సేమ్ మనం బిగ్ సైజు స్వీట్ పొటాటోకి ఒక 1 కప్పు గోధుమ పిండి వాటర్ లేకుండా ఈ విధంగా మంచిగా స్మూత్గా కలుపుకోవచ్చు. లాస్ట్కి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఇంకా మెత్తగా అవుతుంది అన్నట్టు. నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మంచి ఇది సేమ్ క్వాంటిటీతో చేస్తే వాటర్ అవసరం లేదు అన్నట్టు. నెక్స్ట్ అయితే ఈ విధంగా 5 మినిట్స్ తర్వాతకి తీసేసుకొని, సో కొంచెం పెద్దగా తీసుకోండి. ఒకేసారి అన్నీ మనం కట్ చేసుకోవచ్చు. కొంచెం కాకుండా ఇలా ఒకేసారి కొద్దిగా, అంటే హాఫ్ అలా తీసేసుకొని, పిండి ఆయిల్ ఏం అవసరం లేదండి. మంచిగా స్మూత్గా కొంచెం స్లోగా రోల్ చేసుకోండి అంతే. ఎంత మెత్తగా ఉంటుందంటే పిండి చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసి మీరు ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం ఇంకా బాగా క్రిస్పీగా ఉండాలంటే ఒక 1/2 స్పూన్ అయినా 1 స్పూన్ అయినా ఉప్మా రవ్వ యాడ్ చేయండి మీరు పిండి కలిపేటప్పుడే. అప్పుడు చాలా క్రిస్పీగా అవుతాయి. లేదు సాఫ్ట్గా ఈవెన్ 12 మంత్స్ బేబీస్ కూడా ఇవ్వాలి, ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి ఇవ్వాలి అంటే ఇలా మంచిగా చేయండి. 11 మంత్స్ నుంచి ఎవరైనా తినేసేయచ్చు అండి. అంత బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్దీ కూడా. సో ఇంక ఇక్కడైతే మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మీకే ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్, రౌండ్ ఏదో ఒక షేప్లో, కొంచెం ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ లాగా బాగుంటుంది అనేసి ఇలా. ఏదైనా బిస్కెట్ అడిగినప్పుడు పిల్లలు ఏదైనా సడన్గా అడిగినప్పుడు అప్పటికప్పుడు మంచిగా కుక్కర్లో ఒక 1 విజిల్ వేస్తే, నేను స్వీట్ పొటాటో 1 విజిల్ కుక్కర్లో వేస్తానండి, కొంచెం వాటర్ తక్కువ చేసి. సో అప్పుడు మంచి ఎక్కువ విటమిన్స్ కూడా ఏం పోవు ఎక్కువ వాటర్లో బాయిల్ చేయడం కన్నా. తర్వాతకి ఇక గోధుమ పిండిలో వేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టేసుకుంటే డీప్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అయితే డీప్ ఫ్రై చేసుకోండి. లేదంటే నార్మల్గా బిస్కెట్స్ మనము అవెన్లో ఎలా పెడతామో అలానైనా, లేదంటే ఒక ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసి ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు పెట్టేసేయండి. సో ఇవి బాగా క్రిస్పీగా కావాలంటే ఇందాక చెప్పిన కదా, ఉప్మా రవ్వ వేసుకోండి. లేదు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ గోల్డ్ కలర్ చేసుకోండి. లేదు చంటి పిల్లలు ఉంటారు కదండి, 11 మంత్స్ నుంచి కూడా పిల్లలు తినేసేయచ్చు అంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఇలా జస్ట్ కొంచెం గోల్డ్ కలర్ అయితే సరిపోతుందండి. ఇలా అయితే ఈజీగా 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అసలు ఒక్కసారి ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి, మళ్ళీ అడుగుతారు. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఒక 1-2 స్పూన్స్ స్వీట్నెస్ అంటే బెల్లం పౌడరు లేదంటే షుగర్ పౌడర్ ఏదో ఒకటి వేసేయండి. స్వీట్ పొటాటో ఆల్రెడీ మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి మంచి టేస్టే ఉంటుంది తింటుంటే. సో మంచిగా పొంగుతూ ఉంటాయి, భలే ఉంటాయి అండి టేస్ట్. మనకి తక్కువ టైంలో హెల్దీగా చేసుకోవాలంటే ఇలా చేసి పిల్లలకి ఇచ్చేయండి. మంచిగా 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే ఇద్దరు కలిసి హాఫ్ తినేసారు ఒక్క రోజులోనే, అంత ఇష్టంగా తింటారు.